బైబిల్ గ్రంథములో ఒక మహారాణి 127 సంస్థానాలకి మహారాణి ఆవిడ. కూషు దేశం మొదలుకొని భారతదేశం వరకు కూడా ఆమె రాణిగా ఉండి పరిపాలన చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె కూషు దేశం మొదలుకొని మన దేశము వరకు కూడా ఏం చేయబడిందంట? ఆమె రాణిగా ఉండి తన భర్త అయినటువంటి అహస్వరోషు రాజుతో రాజ్య పరిపాలన చేసింది. ఎన్ని సంస్థానాలకి? 127 సంస్థానాలకి ఆమె ప్రకాశవంతమైనటువంటి రాణిగా ప్రజ్వరిల్లింది. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచు గనుక జాగ్రత్తగా వినండి. ఇటి వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము. ఈ 3 వచనాలంతా కూడా 3 మాటలు చెప్తాను వినండి. ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన తర్వాత వారిని నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చడము, మారు మనసులోనికి తీసుకురావటము ఏటంటది? సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమా? అది ఎవరి వలన కూడా కాదు అని వాక్యం రాయబడింది. అంటే ఒక్కసారి వెలిగింపబడి, ఒక్కసారి ఉజ్జీవించబడి తర్వాత తప్పిపోతే, ఆ తప్పిపోయినటువంటి వారిని గురించి వాక్యం ఏంటి మాట్లాడుతుంది? బాహాటముగా మరలా వీరు యేసుక్రీస్తుకు సిలువ వేసినటువంటి వారు. ఒకప్పుడు బాగా ఆత్మ వరాలను గురించి రుచి ఎరిగినటువంటి వారు, వాక్యపు అనుభవం కలిగినటువంటి వారు మరలా తప్పిపోయి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో కలిసిపోయినటువంటి వారు. వీరు యేసుక్రీస్తుకు ఏం చేస్తున్నారంట? మరలా ఒకప్పుడు రోమా సైనికులు వేశారు, వారు కొట్టారు. ఈ రోజున రక్షణలోకి వచ్చి, మారు మనసులోకి వచ్చి, బాప్తిస్మం పొంది, బల్లారాధనలో పాలిపంపులు పొంది, సహవాసములో ఉండి కొన్ని కారణాల వల్ల తప్పిపోయినటువంటి వారు, బలహీనతల బట్టి తప్పిపోయినటువంటి వారు మరలా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఎప్పుడేసారు సిలువ? 2000 సంవత్సరాల క్రితం కాదు. వాళ్ళు వేశారు, ఆయన మరణించి తిరిగి లేచిపోయాడు. ఇప్పుడు తిరిగి ఈ రోజున యేసుక్రీస్తుకు సిలువ ఎవరండి వేస్తున్నారంటే, వాక్యం ఎరిగినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు, గుడికి వెళ్ళి తప్పిపోయినటువంటి వారు ఆయనకి మరీ బాహాటముగా సిలువ వేస్తున్నారు. అటివారిని నూతన పరచటము చెప్పాలి. అందుకే తప్పిపోకూడదు. తప్పిపోవడం ఒక్క క్షణం చాలు.
ఒకే ఒక క్షణం చాలు తప్పిపోవడం. తప్పిపోయి నువ్వు రావటం కష్టమైపోతుంది. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు, రాగలిగాడా? ఏం చేసుకున్నాడు తెలుసు? ఉరేసుకొని చచ్చిపోయాడు. మనము తప్పిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తుంది. వారు మందని కనికరించకుండా ఇహ సంబంధమైనటువంటి కలిపి చెరిపిడి బోధల చేత సంఘాన్ని, మందను, తాను స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించినటువంటి సంఘాన్ని సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? చెదరగొడతాడు. తప్పిపోతారు చాలామంది. తప్పిపోకుండానట్లుగా మనకు సహవాసం అవసరము. తప్పిపోకుండానట్లుగా పరిశుద్ధుల సహవాసం అవసరము. తప్పిపోకుండానట్లుగా వాక్యముతో అనుదినము అనుసంధానము కలిగి ఉండటం అవసరము. కాబట్టి మన వాక్యము యొక్క అంశం ఏంటో తెలుసా? ఒకసారి వెలిగింపబడి తప్పిపోతే వారిని నూతన పరుచుట అసాధ్యము. రాలేం మనం. చాలా భయంకరంగా ఉంటుంది ఆ బ్రతుకు. దాంట్లో నుంచి రావాలనుకున్నా రానివ్వడాడు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా తప్పిపోయావు కాబట్టి, ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయావు కాబట్టి, ఇష్టపూర్వకంగా దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి సంసోను రాలేకపోయాడు. తనకు తెలుసు దేవుడు తనకు ఎందుకు పుట్టించాడో, తనకు తెలుసు తన యొక్క బలం ఎంతో, కానీ తప్పిపోయాడు. ఒకప్పుడు వెలిగించబడ్డాడు, తప్పిపోయాడు. రాగలిగాడా? బందీ అయిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, వాక్యం పౌలు చెప్తున్నటువంటి మాటలు, ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత వారు తప్పిపోతే వారిని నూతన పరచటము చాలా చాలా కష్టము, సాధ్యము కాదు, అసాధ్యం అని రాయబడింది. అంటే అసాధ్యమైనటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోతే నిన్ను బయటికి తీసుకురావటము చాలా కష్టము. కాబట్టి ఈ మాటలు ఒక మహారాణి గారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఆమె ఎన్ని సంస్థానాలకి మహారాణిగా వెలిగిందో తెలుసా? 127 సంస్థానాలకి. చదువుతారా? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అహస్వరోషు దినములలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రాజు, ఒక రాణి. ఈ రాణి పేరేమో అక్కడ రాయబడింది వస్తి. చదువుతారా అమ్మ? ఆవిడ పేరు చదువుతారు ఒకసారి? 11 కూడా చదవండి, అక్కడ ఉంటుంది ఆవిడ పేరు. ఎవరావిడ? రాణి అయిన వస్తి. ఈ రాజు పేరేమో అహస్వరోషు రాజు. 127 సంస్థానాలకి ఎవరు చెప్పాలి? మహారాణి. ఒక వెలుగు వెలిగింది ఆమె. ఒక ప్రాంతాన్ని కాదు, 127 సంస్థానాలకి ఆమె ఎవరు? రాణి, మహారాణి. ఒక వెలుగు వెలిగింది ఆమె. ఈ రోజున చాలామంది ఒక వెలుగు వెలిగి ఈ రోజున వారు ఎక్కడున్నారా అని వెతుక్కోవలసిన పరిస్థితికి దిగజారిపోయినటువంటి వారు ఉన్నారు. క్రైస్తవ సంఘాలలో, ఆత్మీయ ప్రయాణాలలో ఇలాంటి ఆరిపోయినటువంటి వారు, తప్పిపోయినటువంటి వారు కోకోలలో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోకొల్లలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. సంఘాలలో ఈ రోజున చాలామంది ఒకప్పుడు బాగా వెలిగించబడి
తారాజువ్వలు వెలిగిస్తారు చూసావా? అది వెలిగిస్తే ఎలాగుంటుందో తెలుసా? నీ చేతిని కూడా సీరియస్ వెళ్ళిపోతుంది పైకి, అంత పవర్ఫుల్గా వెళ్తుంది. చూసేటప్పుడు అది వెలిగేటప్పుడు అందరిని ఆకర్షించేస్తుంది, కానీ కాసేపులోనే అది మాయమైపోతుంది పిల్లరా, ఇంకా కనిపించదు. అంటే ఈ రోజున సేవలోను, సంఘాలలోను, పరిచర్యలోను ఒక వెలుగు వెలిగి తుస్సు అయిపోయినటువంటి వారు లేకపోలేదు. ఈ రోజున నా ఎదుటిన్నట్టు మీకు యేసన్న గారు ఒక పాట ధృవతారని రాశాడు ఆయన. పాట గుర్తొచ్చిందా మీకు? ఆ పాట ఏ పాట అమ్మా? పాడు. ధృవతారగణాలు ఎక్కడ అర్పించుకున్నావు? ఆయన నిన్ను వెలిగించాడు. ఈమెకి అహస్వరోసు ఏ స్థాయి ఇచ్చాడంటే సింహాసనాన్ని ఇచ్చారు. ఎవరికి? వస్తీకి. ఎన్ని సంస్థానాలు కాబట్టి ఆయన అయింది? 127 సంస్థానాల కంటే ఎంత మహిమ ప్రభావము, ఎంత వెలుగొందిందో. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఒక రోజున తన భర్త అయినటువంటి అహస్వరోసు రాజు, ఆమె చాలా సౌందర్యము కలిగినటువంటిదంట. మహారాణి సౌందర్యము కలిగినటువంటిది. ఒక 7 నపుంసకులకు పంపించి తన యొక్క సన్నిధానానికి రప్పించడానికి, తన సౌందర్యాన్ని అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, దేశాల నుండి వచ్చినటువంటి వారిని చూపించడానికి ఆమెను ఆహ్వానిస్తే ఆమె ఏం చేయబడుతుందంటే రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించింది. 127 సంస్థానాలకి ఏం చేసిందో తెలుసా? ఒక వెలుగుతున్నటువంటి దినాలు. అది వాక్యం ఎటు మాట్లాడుతుంది? ఒక్కసారి వెలిగింపబడి తర్వాత తప్పిపోతే వారిని నూతన పరచుట. చెప్పాలి అమ్మా, వింటారా? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత తప్పిపోతే వారిని నూతన పరిచయం మాట్లాడుతుంది. మహారాణి దగ్గరికి రాజు యొక్క ఆజ్ఞ వచ్చింది, నువ్వు రాజు యొక్క సన్నిధానానికి రావాలని. ఆ ఆజ్ఞకు ఆమె ఏం చేసిందో తెలుసా? తిరస్కరించింది. మన రారాజు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనకు ఆజ్ఞను జారీ చేశాడు. వస్తీ అంటే జాగ్రత్తగా వినండి, వస్తీ ఆమె పేరు స్టార్ కాకపోవచ్చు కానీ వెలిగింది కదా ఒకప్పుడు. ఎన్ని సంస్థానాలకు వెలిగింది ఆమె? 127 సంస్థానాలకి మహారాణిగా వెలిగింది. కానీ ఆజ్ఞ వచ్చేటప్పుడు విధేయత చూపించలేదు, ఆజ్ఞ వచ్చేటప్పుడు లోబడలేదు. కాబట్టి నేను ఏమని మాట్లాడాలని ఇష్టపడుతున్నానో తెలుసా? వాక్యం మనతో సూటిగా ఎటు మాట్లాడాలనుకుంటుందో తెలుసా? ఇప్పుడు రాజా గారి యొక్క ఆజ్ఞను ధిక్కరించింది కాబట్టి ఆ ప్రకాశవంతమైనటువంటి మహారాణి యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఏం చేయబడుతుందో వాక్యంలో రాయబడింది. ఆమెకు బదులుగా ఇంకొక రాణి గారిని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఇప్పుడు సింహాసనం నుంచి ఆమె ఏమైపోయిందంటే పక్కకి తొలగించబడింది. అంటే ఒకసారి వెలిగించబడి తప్పిపోతే మరలా వారిని సింహాసనం మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టడము అసాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక 5 విషయాలు చెప్తాను, వినండి. ఒక 5 పాయింట్లు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తాను. ఈ రోజున చాలామంది సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో, భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడిన తర్వాత కారణాలు ఏదో అయినప్పటికీ కూడా
తప్పిపోవటం సాధారణమైపోయింది. తప్పిపోవడం అనేది సాధారణమైపోయింది. కానీ తప్పిపోవడం సాధారణమే, కానీ వారిని నూతన పరిచయం మరలా మొదటి స్థానానికి రావటం చాలా కష్టం. కాబట్టి ఈమె జీవితము ఒక నక్షత్రంలాగా ప్రకాశించింది 107, 127 సంస్థానాల్లోకి. ఇప్పుడు ఈమె ఏమైందో తెలుసా? ఒకటి, ఆమె ప్రకాశింపని నక్షత్రం అయిపోయింది. రాజుగారి యొక్క ఆజ్ఞకు లోబడితే, రాజుగారి యొక్క మాటకి విధేయత చూపిస్తే ఆమె ప్రకాశిస్తూనే ఉండవలసి వచ్చిన తన జీవితాంతం వరకు కూడా. మన రాజు అయినటువంటి క్రీస్తు కూడా నిరంతరము ప్రకాశించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, కొన్ని నక్షత్రాలు ఎలాగుంటుందంటే, యెషయా గ్రంథము 13, 9, 10, 11 వచనాలు, 12 కూడా. చదవమ్మా. 13, 9, 10, 11, 12 యెషయా గ్రంథము 13, 9, 10, 11, 12. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, వచ్చును. ఆకాశ నక్షత్రములు ఏం చేయనివ్వదంట? వాటి యొక్క వెలుగు ప్రకాశింపనివ్వకుండా చేస్తానంటున్నాడు. రాబోతున్నటువంటి కడవరి కాలంలో చాలా నక్షత్రాలు ఏమైపోతుందో తెలుసా? వెలుగు ప్రకాశింపనీయకుండా. చదువుతారమ్మా మాట. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఎంత విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వెలుగుగా, ఒక స్టార్ లాగా, ఒక నక్షత్రం లాగా ఏమి ప్రకాశించింది. కానీ ఎప్పుడైతే ఈమెలో అవిధేయత ప్రారంభించిందో, ఈమెలో ఎప్పుడైతే అవిధేయత అనబడినటువంటిది ఈమె యొక్క హృదయంలోకి ప్రవేశించిందో, ఒక వెలుగు నొందినటువంటి ఈమె ఇక నుంచి ప్రకాశం అనేది లేదు. ఒకప్పుడు ఇవి నడిస్తే మహారాణి గారు వస్తున్నారని గౌరవించినటువంటి వారు ఇప్పుడు ఆ గౌరవము, ఆ ప్రకాశము ఏమైపోయిందంట? నీ అవిధేయతను బట్టి నువ్వు దేవునికి ఏమవుతావు తెలుసా? ప్రకాశింపనీయని నక్షత్రాలు అయిపోతావు. నక్షత్రానివే కానీ వెలుగులేని నక్షత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. చదువుతారా ఒకసారి? దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం ముందున్న ఎలా పోల్చాడమ్మ దేవుడు మనకి? ఎలా పోలుస్తున్నాడమ్మా? ఆకాశ మండలం ముందున్న జ్యోతిని పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు. ఎవరు? దేవుడు తన మార్గములో, నీతి మార్గములో, సత్య మార్గములో తప్పిపోకుండా నడిచినటువంటి వారు ఎలాగుంటారంట? నిరంతరం
నీతోనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే పాడాలి. చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నాలో పాడాలి. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పాడాలి. నీతోనే మనసారా ఆమేన్ హల్లెలూయా. ఉంది ఆశ అయితే ఏముంది? ఎలిగిపోవాలి. ఏంటి? మహిమలో నిలవాలి. ప్రకాశం లేదు కదా. అక్కడ రాయబడింది, ఆకాశ నక్షత్రములు ప్రకాశింపనీయవు. నీ అవిధేయత వలన నువ్వేమైపోయావో తెలుసా? వెలుగులైనటువంటి నక్షత్రానివి. దానియేలు గ్రంథంలో రాయబడింది, నిత్యము నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె మనం ఉండాలి. కానీ కొన్ని నక్షత్రాలు ఇలాగుంది కదా. మరి వచ్చిన సమస్య అదే. వాక్యంలో కొన్ని నక్షత్రాల గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రకాశం లేదు దాంట్లోనే, నక్షత్రమే, వెలుగు లేదు. మనం వెలుగు సంబంధం అని వాక్యం మాట్లాడుతుంది. నీ అజ్ఞానం వలన, అవిధేయత వలన ఈ వెలుగును పోగొట్టుకొని చీకటి స్థలాల్లో తిరుగుతున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క 127 సంస్థానాలకి ఒక ప్రకాశమయమైనటువంటి మహారాణి ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? సింహాసనము లేని మహారాణి అయిపోయింది. వెలుగు లేని మహారాణి అయిపోయింది. సింహాసనం లేనటువంటి మహారాణికి విలువ ఉంటుందా? ఏంటి? ఒక విశ్వాసకు ఒక సంఘం ఉంటేనే విలువ ఉంటుంది. 10 సంఘాలు కాదు, 10 బోధలు కాదు, ఒకే బోధ, ఒకే సంఘంతో నువ్వు ఉంటే నువ్వు ప్రకాశించడం అనుభవం నీకు తెలుస్తుంది. అక్కడ వెళ్ళి కొంచెం నూనె వేసుకొని వస్తాను, అక్కడికి వెళ్ళి కొంచెం నూనె వేసుకొని వస్తాను అంటే నూనెలో తేడా వచ్చేస్తుంది. నూనెల్లో తేడా ఉంటుంది, బోధల్లో తేడాలు ఉంటుంది. రకరకాలైనటువంటి బోధలు వచ్చింది. ఎవరు అయ్యగారిలో తెలియటం లేదు.
కాపర్లు ఎవరో తెలియటం లేదు, గొర్రెలు ఎవరో తెలియటం లేదు, తోడేలు ఎవరో తెలియటం లేదు. కాబట్టి నా ప్రియ సంఘమా, నా ప్రభు చెప్తున్నాడు, మీరు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ నక్షత్రము 127 సంస్థానాలకి ఒక ప్రకాశవంతమైన నక్షత్రము ఏమైపోయిందో తెలుసా? రాజుగారి యొక్క ఆజ్ఞకు లోబడి ఉంటే ఆమె యొక్క మహిమను కాపాడుకోగలిగినది, ఆమె నిరంతరము ప్రకాశించేదిగా ఉండేది. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క మాటలకి విధేయత చూపించకపోతే, ఆదామవ్వలు అవిధేయులయ్యారు. దేవుని మాట కంటే సాతాను యొక్క మాటకి ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి ఆ యొక్క మహిమ కలిగినటువంటి స్థలాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని వారు పోగొట్టుకున్నారు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ఒకటి, ఈమె ప్రకాశించి ఒకప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు ప్రకాశము లేని నక్షత్రం అయిపోయింది. కారణము, తన భర్త తన సౌందర్యాన్ని చూడడానికి పిలిపించాడు. ఆ మాటకు ఆమె అవిధేయురాలైంది, విధేయత చూపించలేదు. రెండో నక్షత్రము గురించి నేను మాట్లాడతాను. మత్తయి రాసిన సువార్త 24, 29, 30. 24వ అధ్యాయం 29, 30. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాది. జాగ్రత్తగా వినండి. ఆకాశములో ఒక నక్షత్రము ప్రకాశింపకపోయినటువంటి నక్షత్రం ఒకటి. రెండు, ఇక్కడ ప్రభు రాకడ దినములలో ఏమి జరుగుతుందంట తెలుసా? ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోతాది. సంఘాలలో నుండి చాలామంది రాలిపోతారు, సహవాసం నుండి చాలామంది రాలిపోతారు, విశ్వాసం నుండి అందరూ కూడా వైదొలుగుతారు, పరిశుద్ధత నుంచి అందరూ కూడా దూరం అయిపోయి తమ ఇష్టరాలే వెలుగునివ్వనటువంటి నక్షత్రాలు ఉంది, రాలిపోయే నక్షత్రాలు కూడా ఉంది. వింటారా? కడ వరకు నిలబడినటువంటి నక్షత్రానువా, అంతమ వరకు నిలబడినటువంటి నక్షత్రానువైనా, నిరంతరం ఆయన కొరకు ప్రకాశించినటువంటి నక్షత్రమైనా, లేక ఇలాగా వాక్యం రాయబడింది, ఇలాగా అని ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు పిల్లలు, ఇక్కడ మనకు వాక్యంలో ఏమి కనిపిస్తుందంటే రాలిపోయే నక్షత్రము. ఇప్పుడు వస్తీ సింహాసనం మీద నుంచి ఏం చేయబడింది? రాలిపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి వస్తీ విశ్వాసులకు గుర్తుగా ఉన్నారు, పడిపోయినటువంటి విశ్వాసులకు గుర్తుగా ఉన్నారు, జారిపోయినటువంటి విశ్వాసులకు గుర్తుగా ఉన్నారు, తప్పిపోయినటువంటి వారికి గుర్తుగా రానే ఉంది. మనం ఎలాగున్నాము? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. రాలిపోయినటువంటి నక్షత్రములు చదవండి 30 వచనం కూడా చదవండి. ఆకాశము నుండి నక్షత్రములు రాలును, అప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కడవరి గడియలు. ప్రభు రాకడ దినములో మనం ఉన్నాం. రాలిపోయే స్థితిలో ఉన్నావా? ఇంక రేపో మాపో పడిపోయే స్థితిలో ఉన్నావా? యూదా పత్రికలో
12వ వచనం ఒకసారి చదవండి, అందరు తీయండి బైబిల్. అమ్మ నేను చెప్తున్నట్టుగా ఉందా మీ బైబిల్లో? చదువుకున్నట్టు వారు అర్థమవుతుందా మీకు? రిఫరెన్స్లు ఉందా? ప్రకాశింపని అని నక్షత్రం ఉందమ్మా రిఫరెన్స్, అలాగా చదివారు పాస్టమ్మ గారు. ఇప్పుడు రెండోది ఏంటి? రాలిపోయే నక్షత్రం. వస్తీ దేని నుంచి రాలిపోయింది? సింహాసనం నుంచి రాలిపోయింది. చదవండి 12వ వచనం 13. కాయలు రాలిన చెట్లు వల్ల, కింద మాటలు రాయండి, రండి కిందకై. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ప్రధానమైనటువంటిది. అమ్మా వినండి, మీరు బయట ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా వినాలి. కాయలు రాలి ఫలములు లేక. అబ్బబ్బబ్బ, ఎంత భయంకరమైన స్థితి అండి. 2 మార్లు చచ్చి వేలతో పెళ్ళంగింపబడిన చెట్లుగాను. జాగ్రత్తగా వినండి, మత్తయి రాసిన సువార్తలు మనం చూస్తున్నాం, రాలిపోయినటువంటి నక్షత్రాలు. ఇక్కడ ఫలాలంతా కూడా రాలిపోయింది. ఫలాలు లేనటువంటి చెట్టు 2 సార్లు చచ్చి వేలతో పెళ్ళంగించబడినటువంటి ఫలములు లేని చెట్లు. రాలిపోయినటువంటి నక్షత్రాలు. అక్కడ ఇంకా ఆ కింద వచనాల్లో ఉంటుంది, మార్గము తప్పి. చదవండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన అంశం అది ఏంటి? మార్గాన్ని తప్పి తిరుగుచున్నటువంటి చుక్కలే. పేర్లేమో చుక్కలే, నక్షత్రాలే, కానీ నీకొక దిశ, ఒక గమ్యం ఉంది. అంటే నక్షత్రాలలో విశ్వాసులలో కూడా ఎలాంటి వారు ఉంటారు తెలుసా? మార్గము పూర్తిగా తప్పిపోయి. ఈ వాక్యం ఎందుకో తెలుసా? మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి గుణపాఠం కొరకు, రేపు నువ్వు తప్పిపోకూడదని. ఒకవేళ తప్పిపోతే దేవునికి తెలుసు, సరి చేసుకుంటే పర్లేదు. నేను ఇలాగే ఉంటానంటే, నేను మార్గాలు తప్పి తిరుగుతానంటే సస్తావు. నేననడం లేదు. ఒకసారి కాదు, 2 సార్లు చచ్చి దేనితో తీసేస్తానంటున్నాడు? ఏళ్ళతోటే పెళ్ళగింపబడి. ఇంకా దాని యొక్క అంటు ఇంక ఉండదు. చేపలు తెచ్చుకుంటున్నారండి కొంతమంది, మార్గాలు తప్పి తిరిగి. మనం ఇక్కడికి ఉన్నంత వరకు వాక్యంలో నడిపిస్తాం. రేపటి నుంచి సాయంత్రం నుంచి ఏ సహవాసాలు అవుతుందో మీకే తెలియాలి. అది మిమ్మల్ని మార్గంలో నడిపించినటువంటి బోధ వైపు రండి. మిమ్మల్ని మార్గం నుండి తప్పించినటువంటి గుంపు కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. అంధకార సంబంధమైనటువంటి గుంపులు ఏం చేస్తారో తెలుసా? మార్గంలో చక్కగా నడుస్తున్నటువంటి వారిని మార్గం నుంచి తప్పించేస్తారు. చాలా తెలివిగా తప్పించేస్తారు, చాలా తెలివిగా. వాళ్ళు అక్కడ పెట్టిస్తారంటే చచ్చిపోతే వెళ్ళిపోదాం అక్కడికి. అక్కడ ఆదివారం పూట భోజనం పెడతారంటే వెళ్ళిపోదామా? భోజనానికి ఎవరు నమ్ముకోలేదు యేసు ప్రభువారిని. ఇక్కడ ఉన్నవాళ్ళు పెట్టు కోసం ఎవరు కూడా అలా నమ్ముకున్నాను. నేను బోధ చేయలేదు, నా బోధ అది కాదు. నిత్య జీవానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మిమ్మల్ని మోక్షానికి నడిపిస్తారు. అది మీకు నేను అది బోధ చేశాను. నా ప్రభు కూడా ఎప్పుడు కూడా ఇలాగా మీరు వస్తే భోజనాలు పెడతానని ఎప్పుడు చెప్పలేదు, పెట్టిస్తానని చెప్పలేదు. మీకు అంతరంగంగా ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నైందండి? ఒకటేమో ప్రకాశింపని నక్షత్రం, 2 రాలిపోయిన నక్షత్రం. వస్తే ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడి నుంచి రాలిపోయింది? సింహాసనం మీద నుంచి రాలిపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, అవిధేయత వలన చూస్తారా? ఎస్తేరు గ్రంథం 1
19వ వచనము. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదు. అంటే ఏమైపోయింది? ఇంకా నువ్వు రాకూడదంటే సింహాసనం మీద నుంచి తొలగించబడింది. సింహాసనం మీద నుంచి తొలగించబడింది. ఇప్పుడు రాజుకి ఇంకొక రాణి కావాల్సి వచ్చింది. చాలాసార్లు మనం గర్విస్తాం, నేను లేకపోతే గతే లేదులా అనుకుంటాం మనం సేవకి, సంఘానికి. ఇప్పుడు అలాగ అనుకోవద్దు. నేను లేకపోతే ఇంకొక సేవకుని దేవుడు తన సేవకుని పిలుచుకొని సేవ జరిగించుకుంటాడు. నువ్వు లేకపోతే నీ స్థానంలో నీకంటే 10 అంతలు సహకరించినటువంటి వ్యక్తులు లేపుతాడు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు మనకు నియమించినటువంటి మార్గాలలో నడవాలి. మార్గం తప్పావా మొత్తం అంత ఉల్టా అయిపోయినట్టుగానే. ట్రైన్కి ఒక పట్టాలు ఉంటుంది, పట్టాలు తప్పిందనుకోండి మొత్తం అంతా కూడా ఒకదాని మీదకి ఒకటి. అంటే నువ్వు బోధన విడిచిపెట్టి ఏ బోధన అనుకో, నీ కట్టడము ఒక సరైనటువంటి రీతిలో నిర్మాణం అవ్వదు. ఒక తాపీ మేస్త్రికి ఇస్తే ఒక గృహ నిర్మాణము పునాదుల నుంచి స్లాబ్ వరకు కూడా దాని డిజైనింగ్లు అంతా కూడా కరెక్ట్గా చేస్తాడు. 10 మంది తాపీ మేస్త్రులు వచ్చి చేస్తే ఎలాగుంటుంది? ఆయన కట్టింది ఈయనకి నచ్చదు, ఈయన కట్టింది ఆయనకి నచ్చదు. దేనికి దెబ్బలు పడతా తెలుసా? గృహానికి. ఈ కట్టడం బెడ్ల వరుస బాగలేదండి, పడిపోతుంది కాబట్టి గోడ కొట్టేయాలంటాడు. కారణం, ఇంతకుముందు ఒక ఆయన వచ్చి కట్టాడు, ఈయనకు నచ్చలేదు ఆ కట్టడం. ప్రైజ్ గాడ్. 2, 3 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28:17, యెషయా గ్రంథం 14:12, 28:17. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని. ఇది ఎవరి కోసమో తెలుసా? తేజో నక్షత్రమా, సాతానుడు గర్వించాడు పరలోక రాజ్యంలో. ఆయన కూడా నక్షత్రమే. సువార్త చెప్పే ఆత్మలను తీసుకొచ్చినటువంటి వారు కూడా నక్షత్రాలే. ఇదిగో ఇక్కడ మహారాణిగా 127 సంస్థానాలకు ఒక వెలుగు వెలిగింది ఆమె ఒక నక్షత్రంలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక నక్షత్రం కనిపిస్తుంది. నేను అనుకుంటాను, ఒకవేళ ఆమె యొక్క సౌందర్యాన్ని బట్టి ఒకవేళ వస్తే గర్వించిందేమో. గర్వము చాలా ప్రమాదకరమైనటువంటిది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, ఓ ఆకాశం నుంచి నువ్వు పడిపోయావు. జనములను పడగొట్టిన నువ్వు నేల మట్టు వరకు నరకబడి. ఇదంతా కూడా గర్వం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలము. దేవునితో సింహాసనంతో సమానంగా కూర్చోవాలనుకున్నాడు, గర్వించాడు. నేను అనుకుంటాను ఆ రాజుగారు నపుంసకుల చేత పంపించబడేటప్పుడు ఆమె తన సౌందర్యాన్ని బట్టి గర్వించిందేమో. ఇక్కడ మనకి కనిపిస్తుంది 3వ నక్షత్రం ఏటో తెలుసా? గర్వించినటువంటి నక్షత్రాలు ఉన్నాయి, ప్రకాశింపని నక్షత్రాలు ఉంది, మార్గం తప్పి తిరుగుతున్నటువంటి నక్షత్రాలు ఉంది, కాయలు రాలిపోయినటువంటి చెట్లు ఉంది. ఒకసారి కాదు 2 సార్లు చచ్చి ఏర్లతో సహితము పెళ్ళంగింపబడినటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు. ఇస్సాకు వచ్చాడా లేదా అంటే ఏమైపోయింది? ఏరులతో లాగించాడు, కనుమరుగే. ఇంకా మీకు అర్థమవుతుందా? అంటే వస్తున్నాడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు తప్పిపోయావనుకో
సంపూర్తిగా వెళ్ళిపోయావు అనుకో, ఏమయ్యో ఈ తోటలో దేవుడు మనకు నాటాడు, అవునా కాదా? మనం పాడతాం, నీ తోటలోనే ద్రాక్షవల్లితో స్థిరంగా ఏది నీకు? సహవాసంలోనే స్థిరం లేదు, ప్రార్థనలో స్థిరం లేదు, భక్తిలో స్థిరం లేదు, కష్టపడినటువంటి కష్టంలో స్థిరం లేదు. స్థిరం లేనివాడు ఏం చేస్తాడో తెలిసి 10 అవతారాలు ఎత్తుతాడు. స్థిరం లేనటువంటి వారికి ఏంటి, ఈరోజు మెకానిక్ పనిలో జాయిన్ అవుతాడు, రేపు ఆటో వేస్తాడు, వీళ్ళుండి కార్ డ్రైవర్గా వెళ్తాడు, తర్వాత లారీ డ్రైవర్ కూడా వెళ్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ గర్వము నిన్ను పతనంలోనికి తీసుకెళ్ళిపోతుంది. గర్వించినటువంటి నక్షత్రాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫుట్బాల్ కొట్టాడండి. ఏం చేశాడు? తేజ నక్షత్రమా, ఏకువ చుక్క, ఎలా పడిపోయావు? ఎవరు పడగొట్టాడు? పడిపోలేదు, పడగొట్టాడు ఆయన. అంత వేగంగా పడిపోతాడా? మళ్ళీ వెళ్ళాడు పడిపోయినా. కొంతమందిని బ్యాచ్ తయారు చేసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళందరూ దురాత్మ సమూహములు అయిపోయింది ఇప్పుడు భూమి మీద. ఆకాశ మండలం మందు దురాత్మ సమూహములు అంటే వీడే తీసుకొచ్చారు కొన్ని దేవదూతల్ని. ఆ దేవదూతల పనులందరూ ఏమిటో తెలుసా? ప్రతి క్రైస్తవుని ఇంటి దగ్గరికి వెళ్తుంది. వీళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంది, పర్లేదు ఉండొచ్చు. టీవీలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, సెల్ ఫోన్లో వచ్చి కూర్చుంటున్నాడు, అమ్మలక్కల దగ్గర కూర్చోవడానికి నీ టైంని వేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నేను ఉపవాస ప్రార్థనలో కూర్చోబెట్టినవ్వకుండా చేస్తున్నాడు. ఎవరు? ఆకాశంలో నుంచి పడిపోయినటువంటి తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, వెలుగుదూత. ఇంకాడి పేరు ఏ దూత? సేమ్ దేవుని బిడ్డలాగా వైట్ డ్రెస్ వేసుకుని వస్తాడు. ఏర్పరచబడినటువంటి వారందరినీ కూడా ఏం చేస్తారు తెలుసా? అది కరెక్ట్ కదా, ఇది. కాబట్టి కడవరి కాలంలో ఒక కాపరి తన సంఘాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయ్యో ఎలా పడిపోయావు, ఎంత బాధ. అసలు అనుకున్నారు ఎవరిని పరలోక రాజ్యంలో? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్ల సాతానుగాడు, నేను కాదు. ఎక్కడ? పరలోక రాజ్యంలో హల్లెలూయా అంటే వెనకాతల హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవదూతలందరూ కూడా హల్లెలూయా, ఈయన లీడర్ అన్నమాట. హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతాను కదా, హల్లెలూయా హల్లెలూయా. ఎలాగుంటుంది పరలోక రాజ్యంలో ఆరాధన తెలుసా మీకు? ఆ ఆరాధనకు దేవుడు చాలా ఇష్టపడిపోయాడు. అమ్మో, నా ఆరాధనకే దేవుడు ఇలాగన్నాడంటే నాలో ఎంత టాలెంట్ ఉందో. నీ టాలెంట్లంతా తీసి పడేస్తాడు ఆయన. నీకు ఇచ్చిన టాలెంట్ ప్రభు కొరకు వాడు. నువ్విచ్చింది నాయన, నువ్విచ్చింది ప్రభు, నీకు స్తోత్రం నాయనని బ్రతకాలి. ఇంకా నా అంతటి పాటగాడు లేడు, నా ఇంచు వాయించినటువంటి వాడు లేడు. ఈ రవిగావా కొంతమంది గర్వించేస్తున్నారని ఇవ్వబుద్ధి వేయటం లేదు నాకు పాటలు. అర్థమవుతుంది మీకు? మీరు కంట్రోల్ పాడుతున్నారు బాగా. ఆగండి అక్కడే. ఇంక నా పాట వింటున్నారా లేదా అన్నట్టుగా కాదు. నా పాట పరలోక రాజ్యంలోకి దేవునికి ఆ రీతిగా మా స్థితికి రావాలి. అంతేగాని నలుగురు వచ్చేటప్పుడు ఎవరు రానప్పుడు పాడండి అమ్మ, జనాలు లేనప్పుడు మనం పాడతాం. నువ్వు పాడుతుంది ప్రభు కోసం పాడు, నువ్వు వాయిస్తుంది దేవుని కొరకు వాయించు. ప్రైజ్ గాడ్. నువ్వు గర్వించావా? ఇదిగో ఆ యొక్క వస్తుని ఏం చేశాడు తెలుసా? రాజు రాకూడదు. ఎన్నైంది? ఒకటేమో ప్రకాశింపని నక్షత్రం, 2 ఎవరు? ఒక అమ్మగారిలో కనిపిస్తుంది ఇదంతా. ఏ అమ్మగారు? అమ్మ ఆవిడ పేరు
వస్తి మహారాణి. 3 గర్వించిన నక్షత్రం. దేని బట్టో అనుకుంటాను, ఆవిడ తన సౌందర్యాన్ని బట్టి గర్వించిందేమో. దేవా, ఇంత చక్కనైనటువంటి తెలుపు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. చెప్పండి, ఎప్పుడైనా ఎవరైనా తెల్లగా ఉంటే చెప్పండి అన్నమాట. దేవా, ఈ యొక్క బ్లాక్ని బట్టి కొంచెం బ్లాక్ని బట్టి ఇచ్చావు నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా, ఫుల్ బ్లాక్ ఆయన స్తోత్రం తండ్రి. బ్లాక్తో ఏముంది నాయన, హృదయం తెలుపు ఉండాలి అని మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునా కాదా? కొంతమంది ముక్కులు ఇటు ఉంటుంది, లెఫ్ట్కి ఉంటుంది, రైట్కి ఉంటుంది. కొన్ని ఏమో బస్సులాగా అలా ఒక లారీ ఉంటుంది, కోరి లారీ ఉంటుంది, అది ఇలాగ ఉంటుంది ముందుకే. అయినా స్తోత్రం ప్రభా. అవునా కదా? అసలు పూర్తిగా లేకుండా లేదు కదా, ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అది లేకపోతే చాలా డీల్గా ఉంటుంది. అది లేదనుకో, ఎంత తెల్లగా ఉన్నా తొక్క, ప్రయోజనం ఉండదు. డీల్ అయిపోతాం మనం. యేసయ్యా, మంచి జుత్తు ఇచ్చావయ్యా, ముక్కు ఇచ్చావయ్యా, చెవులు ఇచ్చావయ్యా, నోరు ఇచ్చావయ్యా, కాళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావయ్యా. చెప్దామా? స్తోత్రం చెప్దామా? నాకు మంచి అవయవాలు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా అని చెప్పడానికి బదులు ఆవిడ ఏం చేసిందో తెలుసా? గర్వించింది. డోంట్ కేర్, రానని చెప్పండి. వాక్యం నీ దగ్గరికి వచ్చేటప్పుడు, సందేశం నీ దగ్గరికి వచ్చేటప్పుడు గర్వించొద్దు. లోబడ మాటకే, దానికి విధేయత చూపించు. లేకపోతే ఏమైపోతావు తెలుసా? పడిపోతావు. నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట. ఏముందండి గర్వం మనకి? 4 విషయంలోకి వస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 32:7-8. 5 నక్షత్రాల కోసం చెప్పి ముగించేస్తాను. నేను నిన్ను ఆపివేసి మరుగు చేసేదను, నక్షత్రములను ఆరిపోయే నక్షత్రాలు అక్కడ ఉంటుంది అన్నమాట. వెలుగు పొందుతున్నటువంటి నక్షత్రాన్ని ఏం చేస్తున్నా అంటున్నాడు? ఆర్పివేస్తాను. ఎవరిని? ఫరో సైన్యాన్ని అంటున్నా కూడా ఎక్కడ ఆర్పిసాడో తెలిసి ఆయన ఎర్ర సముద్రంలో ఆర్పిసాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనం, ఒకటేమో ప్రకాశింపని నక్షత్రం, 2 రాలిపోయిన నక్షత్రము, 3 గర్వించిన నక్షత్రము, 4 ఆరిపోయిన నక్షత్రము. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ఇప్పుడు వస్తి తన జీవితం అంతా కూడా ఏమైపోయింది తెలిసేప్పుడు? ఆరిపోయినటువంటి నక్షత్రం అయిపోయింది, వెలుగులేనటువంటి నక్షత్రం అయిపోయింది. కాబట్టి మనము దేవుని వెలుగును ధరించినటువంటి వారమే ఉండాలి. మీరు లోకానికి వెలుగు అన్నారు ఆయన. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము వేసుకోకూడదు మనము. కొన్నిసార్లు కొన్ని దీపాలకి ఒత్తులు చూసారు, బాలు లాగా వస్తుంది. ఆ బాలు ఎక్కువైపోతే వెలుతురు రాదు, దిమ్మైపోతుంది వెలుతురు. చాలామంది ఆత్మీయ జీవితంలో మీరు లోకానికి వెలుగు, మీరు దీపం అని చెప్పారు కదా, ఆ దీపాలకి ఏం పుట్టిందో తెలుసా? బాల్స్ లాగా నల్లటి ఈ యొక్క బేరింగ్లు ఉంటావు చూసావా, బాల్స్లు. ఆ బాల్స్ లాగా ఈ వ్యాపారాలు చేసినప్పుడు, ఈ ఇంట్లో కరెంట్లు రాకపోయినప్పుడు వెలిగించుకునేవాళ్ళం దీపం బుడ్లు, బాల్స్లు. మీకు కరెంటు, మీరు దీపం బుడ్లు మీరు ఎప్పుడు లేనట్టు జనరేటర్లతో పెరిగినట్టుగా ఉన్నారు మీరు. ఏటే ఇంకా ఏదో వచ్చిందమ్మ కరెంటు పోతే ఏటో బ్యాటరీలతో ఏంటంటారు దానికి, ఇన్వర్టర్లు.
ఇన్వర్టర్లు మాకు దీపాలు మేము ఎప్పుడు చూడలేదని మేము ఇన్వర్టర్లతో బ్రతకామండి. ఆ బాల్సులు వచ్చేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేసేవారు తెలుసా? అది బయటికి కొంచెం పంపించి పైది వాక్యము అనబడిన కత్తిరితోటి నువ్వు సరిగ్గా వెలగకపోతే ఏం చేయాలి చెప్పాలి మీరే. బాల్సులు పెరుగుతుంది. బాలుసులు చాలామంది ఆత్మీయ జీవితంలో పెరిగిపోయింది. ఇప్పుడు వాక్యం అనబడినటువంటి కత్తిరి, పాత నిబంధన కొత్త నిబంధన నీకు చెప్పి ఏం చేయాలి? మరలా యథాస్థితికి వచ్చి నువ్వు ప్రజ్వరిల్లుతావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసన్న గారు ఈ మైనర్లో సుడిగాలిలో నైనా జడివానలో నై పాడదాం వెలిగించిన దీపము ఇంకెన్నడూ కూడా ఈ వస్తే అహస్వరోసు రాజు యొక్క సన్నిధానానికి రాలేదండి పిల్లలు. ఒక్కసారి వెలిగించబడి తప్పిపోతే నిన్ను వెలిగించిన నువ్వు వెలగవు. వెలిగించిన వెలగవు. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఈరోజు చాలామంది విశ్వాసులు ఉన్నారు పిల్లలు. నూతన పరచడం అసాధ్యమైపోద్ది. 5వ విషయం చెప్పి ముగించేస్తాను. 5వ నక్షత్రం చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8, 10, 11 వచనాలు. ప్రకటన గ్రంథం 8, 10, 11 వచనాలు. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుంచి రాలి. చూడండి ఇక్కడ కూడా ఏముంది వాక్యంలోనే? ఏది? ఆకాశము నుంచి ఒక పెద్ద నక్షత్రము దీని మీద వచ్చి పడిందంట. చదవండి. నదుల యొక్క 3వ భాగం మీద పడిందట. జాగ్రత్తగా వినండి. అది నదుల మీద పడితే ఆ నది నీరు తాగినటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే తెలుసా? చనిపోయారు. చేదైపోయింది. చాలామంది నక్షత్రాలుగా వెలిగినటువంటి వారు చివరికి ఏమైపోయారు తెలుసా? చేదైన నక్షత్రాలు అయిపోయారు. ఒకప్పుడు భూత మాటే వచ్చేది కాదు నీకు, ఇప్పుడు భూతపాతం అయిపోయింది భూత్ నీకు. అబద్ధం ఆడడానికి భయం, ఇప్పుడు నదిలాగా అబద్ధాల మీద అబద్ధాలు వచ్చేస్తుంది. కారణము చేదైన నక్షత్రం అయిపోయింది. నీ మాట చేదైపోయింది. నీ సహవాసం చేసినటువంటి వారు ఇటు చేదైనటువంటి వారితో సహవాసం చేస్తే ఆ నీరు ఆ మాటలు వినేవారు ఏమవుతారంటే చదువుతారమ్మా, అక్కడే రాయబడి ఆ నక్షత్రమునకు మాసిపత్రి అనే పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము ఏమైపోయిందంట? ఆ నక్షత్రం వచ్చి పడినట్టుగా ఆ నీరు పడి ఆ నీరు మీద ఆ నదుల మీద పడితే ఆ నీరంతా ఏమైపోయింది? చేదు. ఇప్పుడు ఫస్ట్ తన జీవితాన్ని ఏం చేసుకుందో తెలుసా? చేదైనటువంటి స్థితికి తెచ్చుకుంది. తన భర్త మాట గౌరవిస్తే, తన భర్త మాటకు లోబడితే, తన భర్తను ప్రేమిస్తే ఎంత మధురంగా ఉన్నో తన జీవితము. చాలామంది స్త్రీలు తమ నోటి మాట ఏమైపోయిందో తెలిసి ఇప్పుడు చేదును కలిగిస్తున్నారు. చేదైనటువంటి భాష మాట్లాడుతున్నారు, రుచి లేనటువంటి మాట్లాడుతున్నారు, సందర్భం లేనటువంటి మాట్లాడుతున్నారు, ఒక మాటకి ఒకటి పొంతన లేనటువంటి మాట్లాడుతున్నారు. అంటే నువ్వే స్థితికి వెళ్తున్నావో తెలుసా? ఏ స్థితికి వెళ్తున్నావో తెలుసా? నీవు నశించటంతో పాటు నీ పిల్లల్ని కూడా నరకానికి తీసుకెళ్తున్నావు. ఒక ఆమె అంటది, మోయాబు దేశం నుండి వచ్చి
తిరిగి వచ్చేటప్పుడు బెత్లెహేముకి వచ్చేటప్పుడు నయం వచ్చిందని ప్రజలందరూ కూడా వెళ్తామ్మా, నాకు నయమే అనొద్దమ్మా. ఒకప్పుడు నేను మధురమే, కానీ ఇప్పుడు నేను చేదైపోయింది. నా బ్రతుకు, నా పిల్లలకి, నా భర్తకి మరణానికి కారుకురాలు నేనే. చదువుతారా ఋతు గ్రంథము 1వ అధ్యాయము 19-20. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఎవరు? నయోమి, రూతు బెత్లెహేముకి వచ్చినప్పుడు ఊరివారందరూ ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చారు. నయం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎలాగెళ్ళిందో తెలుసా? 2 కొడుకులు భర్తతోటి రొట్టెల గృహం. బెత్లెహేం అంటే సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని వదిలేసి ఎటు వెళ్ళారో తెలుసా? ఎటు వెళ్ళారో తెలుసా? మోయాబు వైపు ప్రయాణం చేశారు. పరిశుద్ధులు లేనటువంటి స్థలం, వాక్యపు ఆహారం లేనటువంటి స్థలము, ఆరాధన లేనటువంటి స్థలము వైపు తన భర్తను, తన 2 బిడ్డలను పట్టుకొని చీకటి అంధకారం వైపు ప్రయాణమైంది. 10 సంవత్సరాలు రమారమి కాపురం చేసింది. మారు మనసు లేనటువంటి కోడలకు తెచ్చుకుంది ఇంట్లోకి. భర్త అనారోగ్యం చేసి చనిపోయాడు. కొడుకులు కూడా చనిపోయారు. ఎక్కడికి వెళ్ళి ఎవరు కారుకురాలు? చేదు. ఈమె హృదయములో చేదైనది ఏరు ఏదైనా మొలిచిందేమో అంటాడు పౌలు. ఈమె ఏం చేసింది తెలుసా? ఆ 2 బిడ్డలను, తన భర్తను వీడ్చుకొని వెళ్ళింది. అక్కడ ఏమైంది తెలుసా? అమ్మా, శిరస్సు లేని మొండమైంది. భర్త చనిపోయినటువంటి వారికి, భర్తకు భార్యకి ఎవరు శిరస్సు తెలుసమ్మా మీకు? అమ్మా, నీ శిరస్సు, మీకు భర్త ఉంటేనే మీకు అందం. అవునా కాదా? భర్త లేనటువంటి వారికి లోకం అంత తక్కువ చూస్తున్నారు తెలుసా? మీరు ఎదురిస్తే అమ్మో శుభకార్యాలకు వెళ్ళకూడదు, లోకం తీరది. ఇప్పుడు శిరస్సు లేని అత్తగారు అయిపోయారు. ఇప్పుడు కోడలు కూడా భర్తలు చనిపోయారు. భర్తలు కూడా 2 కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయారు. వినాలి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి మరలా యూదా బెత్లెహేములో దేవుడు దర్శిస్తున్నాడని మరలా పెట్టి అదంతా పట్టుకుని బయలుదేరింది. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. రూతు నేనుతో వచ్చేస్తాను అత్త అన్నారు. రాగానే మరి స్నేహితులు ఉంటారు కదా నయోమికి, నయం వచ్చింది. మన ఊరు అందరూ వెళ్ళేటప్పుడు, అమ్మా నాకు నయోమి అనొద్దమ్మా. కారణం చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దేవుడి మీద నేరం మోపేస్తుంది. దేవుడు చేసిందంత. ఈవిడు తప్పు చేసి ఈవిడు తప్పిపోయి సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు. మారానండి. ఏంటి చెప్పండి అమ్మా వినండి. ఏమంటుంది ఈమె? మారా అంటే చేదు అని పెట్టండి. బెత్లెహేములో ఉండేటప్పుడు నువ్వు మధురం. నయోమి అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. మధురం. దేవుడిలో, పరిశుద్ధతలో, సహవాసంలో, సంఘంలో ఉంటే నువ్వు మధురంగా ఉంటావు. తప్పావా ఏమైందా? ఏమంటుంది? మాటలు చేదైపోయింది దేవుడిది. ఇప్పుడు కారణం ఏంటో తెలుసా? తప్పిపోయావు. ఇంకా తెలియటం లేదా నీకు? పక్కన ఉన్నాడు ఎవరన్నా మహాభక్తురాలు ఎవడ జోడికి వెళ్ళొద్దు అనుకోతున్నావు. వాడు తప్పిపోయి అంతరంగం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నయోమి తన కుటుంబాన్ని ఏం చేసుకుందో తెలుసా? తన చేతులారా అమ్మా మీకు చెప్తున్నాను, యవనస్తులకు చెప్తున్నాను, మీ చేతులారా మీ కుటుంబాన్ని చేదుగా మార్చుకోవద్దు. మధురంగా మార్చుకోవాలన్నా మీ ఇష్టమే, మీ చేతిలో ఉంది. చేదుగా మార్చుకోవాలన్నా నీ ఇష్టమే. నీ ఇంటిని వెలిగించుకోవాలన్నా నీ ఇష్టమే. దాన్ని ఆర్పించుకోవాలన్నా చెప్పండి. వింటికి దీపం విల్లాలంటారు. అవునా కదా? భార్య లేనటువంటి ఇల్లు ఏం శుభ్రంగా ఉండదో. మీకు అర్థమవుతుందా బాబు? మీకు అర్థమవుతుందా? భార్య విలువ మన దగ్గర ఉండేటప్పుడు తెలియదు. నువ్వు తినేటప్పుడు చక్కగా గలాస్తో నీళ్ళు అందించేస్తున్నారు, ఉప్పు లేదన్నగానే ఉప్పు వేసేస్తున్నారు. నువ్వు ప్రతిదానికి లేవాలి, నువ్వు కంచం మీద నుంచి ఒకసారి కూర్చొని చూడు. అమ్మా మీకు నేను చెప్తున్నాను, మీ జీవితాలు, మీ కుటుంబాలు
చేదుగా మారాలన్నా మీ చేతిలో ఉంది, మధురంగా మార్చాలన్నా మీ చేతిలో ఉంది. ఇప్పుడు వస్తే తన జీవితాన్ని ఏం చేసుకుంది? తన జీవితాన్ని ఏం చేసుకుంది? చేదుగా మార్చుకుంది. ఈ నక్షత్రం వచ్చి నదుల మీద పడితే ఆ నదుల యొక్క నీరంతా కూడా ఏమైపోయింది? ఆ నీరు తాగినట్టు వారు ఏమయ్యారు? చనిపోయారు. నీతో సహవాసం చేసినట్టు వారు కూడా చస్తారు. నీ మాటలకి, నీ మాటల వల్ల ఆత్మీయంగా వాళ్ళు బ్రతకరు. ఎందుకంటే నువ్వు చేదైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళిపోయావు కాబట్టి నీ మాటలు చేదుగుంటే తప్పు చేయడానికి ప్రేరేపిస్తాం, పాప మార్గం గుండా తీసుకెళ్తాం. నీ మాటలంతా కూడా చేదే అయిపోద్ది అప్పుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, వస్తే యొక్క జీవితం ఏమైపోయిందో తెలుసా? చేదైపోయింది. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా మాధుర్యాన్ని ఇవ్వాలి. మన రారాజు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞకు లోబడాలి. మనం అప్పుడు లోబడితే మధురంగా ఉంటాం. మనం నిరంతరము వెలుగుతున్నటువంటి నక్షత్రాల వలె ఉంటాము. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. తల నుంచి వెనకాల మూసుకుని ప్రార్థన చేసుకోండి.